శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా. దేవతలు రామకృష్ణుడు క్షత్రుడు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. రామాయణంలో స్పష్టంగా అందుకే సిగ్గుపడడం సరిపోలేదు. దేవుడు మోసం తినడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మనిషిని బుర్రలో ఆయన చెబుతున్నాడు, నువ్వనే తగురికి ఇక్కడ. ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పు కదే. వశిష్ఠుడు తినలేదు, సంతోషించి. రాముడు తినాలి, వశిష్ఠుడు తినకూడదు. అది నీ వృత్తిని బట్టి. బ్రాహ్మణం కూడా వాడు వేదం చదువుతారు, ఆ ఉచ్చారణ, ఆ పరిస్థితి, ఆ పవిత్రత ఉండకపోతే పాడైపోతుంది అక్కడ. అందుకని బ్రాహ్మణులకు చెప్పారు, వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల వృత్తులు అందరూ వాళ్ళది ఎవరు ఏమిటో తెలియదు. అసలు తెలియడం పెద్ద విషయం అని కాదు. ఇవాళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించండి. ఎవరు మన పిల్లల సైన్యంలో చేర్చమే. మా అబ్బాయి ఇంజనీర్ అండి, మా అబ్బాయి మెడిసిన్ అండి, మా వాళ్ళిద్దరు అమెరికా అండి, పోయినా రారండి. చాలా గొప్పగా చెప్పుకుంటున్నామే, అందుకోసం ఇక్కడికి వచ్చేమే. దేశానికి ఆపద వస్తే మనం రావద్దా? ఏమైపోవాలంటే ఆ సిక్కులు పాపం అమాయకులు, వాళ్ళ సైన్యంలో ఎక్కువ చేరతారు. వాళ్ళేనండి ఎంతసేపు సిక్కైపోయేది. మనం పట్టించుకోవాలి దేశాన్ని, మనకు అక్కర్లేదా? మన పిల్లలందరూ డబ్బు సంపాదించే వృత్తుల్లో ఏమాత్రం ప్రమాదం ఉండొద్దు మన పిల్లలు.